మూవీ 'మనమే' యాక్టెడ్ బై శర్వానంద్ అండ్ కీర్తి శెట్టి. మూవీ చూసిన తర్వాత నాకైతే కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంక స్టోరీ పార్ట్ చూసుకుంటే తన లైఫ్‌ని తనకి నచ్చినట్టు లీడ్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ గడుపుతుంటాడు మన హీరో. బట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనుకోకుండా ఒకరోజు చనిపోవడం, ఆ బాబుకి ఎవరు లేకపోవడం, ఆ బాబుని హీరో తీసుకోవాలనుకోవడం, మదర్ గురించి ఎవరినో ఒకళ్ళు వెతకడం, కీర్తి శెట్టి పరిచయం అవ్వడం, తర్వాత ఈ ముగ్గురు కలిపి అదర్ కంట్రీలో లైఫ్ ఎలా లీడ్ చేశారో అనేది మనకు స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ బాబు ఇంట్రడక్షన్, వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం అనే సీన్, అలాగే కమెడియన్ ఇంట్రడక్షన్, అక్కడక్కడ 2, 3 కామెడీ సీన్స్, 5-6 సాంగ్స్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ చూపించడం ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్‌లో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటూ ఇంటర్వెల్ సీన్ కూడా అంత ఓకే అని చెప్పలేను గానీ, ఓకే పర్వాలేదు అనిపించింది నాకైతే. కమింగ్ ఇంటూ సెకండ్ హాఫ్ మొత్తం హీరోకి ఎలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, హీరో, హీరోయిన్ ఆ పిల్లాడి వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ పిల్లాడి వల్ల వీళ్ళిద్దరి లైఫ్ ఎలా మారింది, అక్కడక్కడ 2, 3 కామెడీ సీన్స్, మళ్ళీ ఒక 5-6 సాంగ్స్ అండ్ ఒక 3-4 పార్ట్స్‌లో బీజీఎం అంతే సెకండ్ హాఫ్‌లో. అండ్ కమింగ్ ఇంటూ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఓకే అనిపించింది నాకైతే. ఇంకొంచెం డెవలప్ చేసుకుంటుంటే బాగుండు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌ని. అండ్ కమింగ్ ఇంటూ పాజిటివ్స్ హీరో, హీరోయిన్ యాక్టింగ్, స్టోరీ లైన్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూట్ తినంగా చేయరు. అలాగే అక్కడక్కడ కామెడీ సీన్స్ నాకైతే పర్సనల్‌గా 14-15 సాంగ్స్‌లో ఒకే ఒక సాంగ్ నచ్చింది అంతే. ఒక దగ్గర బీజీఎం, అలాగే హీరో డ్రెస్సింగ్ స్టైల్, హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్, అలాగే ఇంకా స్క్రీన్ ప్లే బాగుంటది, డైరెక్షన్ బాగుంటది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇవే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంక నెగెటివ్స్ వచ్చేసరికి స్టోరీ లైన్ బాగున్నా ఎగ్జిక్యూట్ తినంగా చేయరు. అలాగే సాంగ్స్ అక్కర్లేనివి ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ నరేషన్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్‌లో స్టోరీ నరేషన్ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కర్లేని క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్‌కి హీరోకి సంబంధం కూడా ఉండదు. అలాగే ఆ క్యారెక్టర్స్ వల్ల రన్ టైమ్ పెరగడం తప్ప ఇంకే యూజ్ ఉండదు ఆ క్యారెక్టర్స్‌తో. అలాగే లాస్ట్ 30 మినిట్స్ ఇంకొంచెం డెవలప్ చేసుంటే బాగుండు. అంతే. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. మీకెలా కనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.